ఇప్పుడు మళ్ళీ ప్రపంచమంతా కూడా మిల్లెట్స్కి వెళ్ళిపోతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, పప్పు ధాన్యాలు వీటికన్నిటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఇంత డిమాండ్ లేదు కాయగూరలకి, పళ్ళకి ఇంత డిమాండ్ లేదు. ఇప్పుడు ప్రపంచమంతా పళ్ళకు కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పండ్లు పండే ఏకైక ప్రాంతం, అనుకూలమైన ప్రాంతం మన రాయలసీమని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దీనికి శ్రీకారం చుట్టింది కూడా నేనే. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను మీ అందరికీ. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ 90% సబ్సిడీ ఇచ్చాం. మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అది కూడా మైక్రో ఇరిగేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి. లేపాక్షి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ భగవంతుడు మనకు ఎండలు ఇచ్చాడు, సోలార్ కరెంట్ వస్తుంది. భగవంతుడు మనకు గాలి ఇచ్చాడు, మర మిల్లులు పెట్టుకునే అవకాశం వచ్చింది. మనకు నీళ్లున్నాయి, ఎత్తున నీళ్లుంటే ఆ నీళ్లు కిందికి వదిలిపెడితే పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ ఎనర్జీ ఎట్లయితే శ్రీశైలంలో వస్తుందో ఎక్కడికక్కడ నీళ్లు కిందికి మళ్ళా ఆ నీళ్లు తీసుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. నేనే ఇక్కడ రివర్సబుల్ పంప్స్ ఉన్నాయి శ్రీశైలంలో 97లో పెట్టా. దేశంలో ఎక్కడా లేనప్పుడు పీక్ లోడ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం వస్తే రోజంతా కరెంట్ ఉంటుంది, సాయంత్రం కరెంట్ దొరకదంటే అప్పట్లో అవి పెట్టి సాయంత్రం మాత్రం ఆపరేట్ చేసేవాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ వస్తుంది, టూరిజం వస్తుంది, హైవేలు బాగున్నాయి, పారిశ్రామిక కారిడార్లు వస్తాయి. ఇండస్ట్రీలో ఏ జిల్లాలో ఏమేం చేయాలనో నాకు ఒక స్పష్టత ఉంది. లేపాక్షి, ఓర్వకల్ ఒక కారిడార్గా డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి. ఈరోజు మనం చూస్తే సూడూరుపేట దగ్గర ఏదైతే సెటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అక్కడ ఏరో సిటీ వచ్చి ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఆలోచించుకోవాలి. శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా ఇవన్నీ పెద్ద ఆస్తులు, మనకు పవిత్రమైన ఆస్తులు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కడప దర్గాకు రావాలనే ఆలోచన ఉంటుంది. హిందువులైతే నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. ఈ మధ్య కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ చూస్తే ఒక పవర్ఫుల్ క్షేత్రంగా, ఏదైతే శక్తి పీఠంగా ఇది ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాయలసీమలో ఆధునిక దేవాలయాలు, ఆ దేవాలయాలు మీరు చూస్తే రిజర్వాయర్లన్నీ మీరు చూసినప్పుడు శ్రీశైలం ఇక్కడే ఉంది, పక్కనే జీడిపల్లి ఉంది, బిఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చాగల్లు, సిబిఆర్, పైడిపాళెం, వంశీకొండ, గండికోట, ఔక్, గోరకల్లు, బ్రహ్మసాగర్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్, గొల్లపల్లి, మారాల, తిర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి, అదే మరి మైలవరం, సర్వారాజ్ సాగర్, మల్లెమడుగు, బాలాసాగర్, కందలేరు, సోమశిల,
పిచ్చాటూరులో కూడా ఒక రిజర్వాయర్ చూస్తే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు ఉన్నాయి. నేను అన్ని రిజర్వాయర్లు ఒక దేవాలయంగా భావిస్తున్నా. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూజ చేస్తాం మన కోరిక తీర్చమని, మన వల్ల చల్లగా చూడమని. అదే సమయంలో రిజర్వాయర్కు పూజ చేసి మీ భూతల్లిని చల్లగా చూసి మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు. ఒక్కసారి చరిత్రలోకి పోతే ఈ ఆధునిక దేవాలయాలు మెజారిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ, నేనే కట్టాను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. కొంతమందికి భగవంతుడు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే ఈరోజు ఇవన్నీ పూర్తి చేస్తాం. ఈరోజు మనకు నదులు మీరు చూస్తే కృష్ణ, గోదావరి, పెన్నా, వంశధార ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. నేను అందుకనే ఆలోచించాను, మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి, ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి. అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అది నా సంకల్పం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనకు మీరు చూస్తే తెలుగు గంగ ఉంది, కేసీ కెనాల్ ఉంది, SRBC ఉంది, నగిరి గాలేరు ఉంది, హంద్రి నీవా ఉంది. దీని కింద ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే మన రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ కానీ మీడియం ఇరిగేషన్ కానీ అన్నీ కూడా చూస్తే 1004 TMC నీళ్లు ఒకసారి ఈ పనే చేశాం. మన పంటలకు నీళ్లు ఇచ్చాం. అదే సమయంలో నేను చాలాసార్లు చెప్పాను, ఆహారపు అలవాట్లు మారాయి, మారుతున్నాయి. ఈ సందర్భంలో మనం కూడా ఆలోచించాల్సింది, మన ఆదాయం పెరగాలంటే మెట్ట పైర్లు వేయాలి, అవసరమైతే వరి కొంతవరకు వేసుకుంటాం, హార్టికల్చర్కి వెళ్ళాలి. అప్పుడే ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్లానింగ్ కూడా తయారు చేస్తాం. మీరందరూ చూశారు, నేను ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ కూడా నేను ఏ మాట అయితే చెప్పానో